Okay. So good morning, good afternoon, and good evening, team. సో ఇప్పుడు మనము డే 37లో చూద్దాము. రియాక్ట్లో ఓకే వర్కింగ్ విత్ ఫార్మ్స్ ఏపీఐ కాల్స్ మొత్తం సరేనా. సో ఐ విల్ ఓపెన్ ద రియాక్ట్ అప్లికేషన్. I will close the Angular application. I will open the React application. Let it open. Slow. మళ్ళీ ఓపెన్ చేస్తా. So let's close all this. Okay, fine. This is good. మెటీరియల్ డౌన్లోడ్ చేద్దాం. సో ఈ మాడ్యూల్లో ఏంటంటే ఫార్మ్స్, కంట్రోల్డ్ ఫార్మ్స్, అన్కంట్రోల్డ్ ఫార్మ్స్ అన్నీ ఉంటాయి. కంట్రోల్డ్ కాంపోనెంట్స్, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ దట్ విల్ హ్యావ్ కంట్రోల్డ్ ఫార్మ్ అండ్ అన్కంట్రోల్డ్ ఫార్మ్. సో థింగ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సరే select360.com ఓపెన్ చేయండి. నేను అడ్మిన్కి వెళ్ళి కోర్సెస్కి వెళ్తున్నా. I will create a course. .NET. ఓకే, క్రియేట్ ఏ కోర్స్. దీన్ని మేనేజ్ చేస్తున్నా. సో అక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ మేనేజ్ అండ్ దిస్ ఈస్ డిస్క్రిప్షన్ కదా, అండ్ సమ్ లింక్, తర్వాత సబ్జెక్ట్స్ అన్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఐ విల్ యాడ్ అండ్ సేవ్ ఇట్. ఇక్కడ సేవ్ బటన్ ఆటో సేవ్ ఉంది. ఓకే, బట్ డిలీట్ మాత్రం కన్ఫర్మేషన్ అడుగుద్ది. ఓకేనా, వాట్ ఇట్. సో ఏదైనా ఒక న్యూ ఎంట్రీ ఇవ్వాలంటే we want to submit the form. If you want to delete it also, we want to do some API call, HTTP delete. క్రియేట్ చేయాలంటే HTTP పోస్ట్. ఇవన్నీ ఫార్మ్స్ అనమాట, ఫార్మ్ సబ్మిషన్స్. ఇంకేదైనా క్రియేట్ చేయండి. ఎనీథింగ్ యూ క్రియేట్, ఎనీథింగ్ యూ క్రియేట్. ఈవెన్ ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, మీరు జీమెయిలే ఓపెన్ చేయండి. యు ఆర్ సబ్మిటింగ్ న్యూ ఈమెయిల్. ఆ న్యూ అనేది పోస్ట్ ఆపరేషన్. ఎగ్జిట్, డిలీట్ అనేది డిలీట్ ఆపరేషన్. మాడిఫై, మేనేజ్. ఇప్పుడు నేను ఇక్కడ మాడిఫై చేశా, స్పేస్ ఇచ్చా, సేవ్ అయింది. మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ కోర్సెస్కి వెళ్ళి .NETకి వెళ్తే ఇక్కడ సేవ్ అయినట్టు నాకు చూపిస్తుంది. చూడు, స్పేస్ ఉంది ఇక్కడ, ఇక్కడ స్పేస్ ఉంది. గాట్ ఇట్. థింగ్ ఏంటంటే వీఆర్ మాడిఫైడ్ ఇట్, అగైన్ డిలీట్ ఇట్, క్రియేట్ ఇట్. ఆల్ దీస్ CRUD ఆపరేషన్స్ వీ హ్యావ్ ఇన్ ద HTTP కాల్స్. గెట్ అంటే లోడింగ్ ద డేటా, పోస్ట్ అంటే క్రియేటింగ్ న్యూ, put means updating, patch means partial updation, delete means we want to delete the resource, means we are deleting an user. అలా ఏదైనా, అది కోర్స్ అయినా సరే, ఏదైనా సరే. ఆప్షన్స్ అంటే ఈ ఆప్షన్స్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి మనకని చెప్పి. గాట్ ఇట్. నేను దీనికి ఒక సర్వర్ క్రియేట్ చేశా యూజర్స్ గురించి. ఓకే, ఐ థింక్ యూజర్స్ గురించి నేను ఒక సర్వర్ క్రియేట్ చేశాను, అది మీకు చూపిస్తా. ఐ థింక్ లోకల్ హోస్ట్ 5000 Node.js లో చేసింది ఇది. ఓకేనా, ఇదే ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇది క్లోజ్ చేసేస్తాం. సో యూజర్స్కి వచ్చా. యూజర్స్ చూడండి, ఇక్కడ ట్రై ఇట్ అవుట్ కొడతా, మీన్స్ ఐఎమ్, ఇది లోకల్ సార్, Node.js లో ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ యూజర్స్? కొంతమంది 5 మంది, కొంతమంది ఉన్నారు అనుకోండి యూజర్స్. ఓకే, యూజర్ నేము, ఏజ్, ఐడి, ఈమెయిల్ ఐడి, రోల్, ఈ ముగ్గురు అనుకోండి. ఓకే, 1 2 3 4
ఎంతమంది అయితే అంతమంది. వీళ్ళున్నారు. ఓకే. వీళ్ళున్నారు అనుకోండి. గెట్ ఆప్స్. సో, ఇప్పుడు నేను పోస్ట్ ఆపరేషన్ చేయాలంటే ఈ 4 ఇవ్వాలి నేను. అంటే యూజర్ నేమ్ జాన్ డో. ఇది ఏజ్ 25 రోల్ యూజర్. జాన్ డో బదులు సెనాక్ 360 ఇస్తున్నా. సెనాక్ 360@gmail.com. ఇది క్రియేషన్. అంటే ఇక్కడ యూజర్ క్రియేట్ అవుతదా ఇప్పుడు? 201 సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. ఓకే. ఇట్స్ క్రియేటెడ్. 5దో యూజర్ క్రియేట్ అయింది. గాట్ ఇట్. దీని ఐడీ ఎంత? ఐడీ 5. అంటే యూజింగ్ 5 ఐ కెన్ గెట్ ద యూజర్. అంతేనా? గో టు టైప్ ఔట్ విత్ 5. మీన్స్ 5 యూజర్‌కి సంబంధించిన డేటా లోడ్ అయిందా ఇప్పుడు? గాట్ ఇట్. ఇట్స్ గెట్ బై ఐడీ. పుట్ అంటే మనం డేటా తెచ్చుకున్న దాన్ని ఎడిట్ చేయాలి. పుట్ మీన్స్ ఐ యామ్ అప్డేటింగ్ ద హోల్. ఇప్పుడు ఇక్కడ ఐడీ ఇవ్వాలి. సో థట్ ఇక్కడ పుట్ అంటే మనం బాడీ ఇచ్చి ఇక్కడ ఏదైతే చేంజెస్ చేయాలో 1 ఇదొక్కటే చేంజెస్ చేయాలి. యూజర్ నేమ్ ఒకటి. కానీ అన్నీ ఇవ్వాలి నేను. అది పుట్. పుట్‌లో మీరు ఏదైతే చేంజెస్ చేసారో దాంతో పాటు మిగతావి కూడా ఇవ్వాలి. లేదంటే మిగతావి మిస్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్. అన్నీ అప్డేట్ అయ్యాయి. దీంతో పాటు ఇవి కూడా అప్డేట్ అయ్యాయి. గాట్ ఇట్. కానీ ప్యాచ్ ఏంది? నువ్వు ఏదైతే చేయాలో అప్డేట్ అది మాత్రం ఇస్తే చాలు. నేను ఏది చేయాలి అప్డేట్? ఇవన్నీ అవసరంలే. ఇది మాత్రమే. ఇక్కడ 1 ఉన్నింది. తీసేసా ఇప్పుడు 1. ఓకే. నాకు ఇది మాత్రమే అవసరం. సెనక్ 36000 ఇస్తే మీకు అర్థం అవ్వడం కోసం. అంటే ఓన్లీ యూజర్ నేమ్ అప్డేట్ అవుద్ది. మిగతా ఏది అప్డేట్ అవ్వదు. మిగతా వాటిని టచ్ చేయదు. మిగతా రిజల్ట్ మాత్రం మనకుంటది. గాట్ ఇట్. డబుల్ ఎండెడ్ చేశానంటే ఇక్కడ కామా సెపరేట్ ఉంది. కామా ఉంది కానీ నెక్స్ట్ కీ లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జేసన్ ప్రాపర్టీ. చూడండి ఇది అప్డేట్ అయింది. మిగతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుట్ అండ్ ప్యాచ్. పుట్‌కి అన్నీ ఇవ్వాలి. ఏది చేంజ్ చేసినా చేయకపోయినా. కానీ ప్యాచ్‌కి ఏది ఇవ్వాలో అది ఇస్తే చాలు. డిలీట్ వచ్చి ఐ యామ్ డిలీటింగ్ యూజర్ 5. ఇట్ విల్ డిలీట్ ద యూజర్ బై ఐడీ. డిలీట్ అయింది. కావాలంటే ఇప్పుడు మళ్ళా గెట్ చేయండి డేటా వస్తదో రాదో. బై ఐడీ. యూజర్ విత్ ఐడీ నాట్ ఫౌండ్. 404 కదా! నాట్ ఫౌండ్. సో ఇవి ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్‌గా ఏపీఐ కాల్స్ అంటే ఇలా. ఇది సర్వర్ అనుకోండి. దీన్ని మనము రియాక్ట్‌లో ఇంటిగ్రేట్ చేయాలి ఇప్పుడు. సో థింగ్ ఏందంటే నేను కొన్ని యూజర్స్‌ని క్రియేట్ చేసి కంట్రోల్డ్ ఫార్మ్, అన్‌కంట్రోల్డ్ ఫార్మ్ ఎలా చేయొచ్చు అనేది చెప్తా. సో మనకిక్కడ కంట్రోల్డ్ ఫార్మ్స్, అన్‌కంట్రోల్డ్ ఫార్మ్స్ ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు మనం. అవన్నీ మనం చూద్దాం. లిఫ్టింగ్ స్టేట్ అప్ అంటే మీకు తెలుస్తది. చూపిస్తా. ఓకే. లెట్స్ సీ. హియర్ నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఎ ఫోల్డర్. ఫార్మ్స్ ఏపీఐ కాల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఐ క్రియేటెడ్ కంట్రోల్డ్ ఫార్మ్స్. Oh, 1 second. Controlled forms.jsx. ఓకేనా? సో I created a function. Export function controlled form. ఓకేనా? I created this. Controlled form will be like detecting changes using state. హూక్ స్టేట్ అన్నమాట. హూక్స్ అంటే యూజ్ స్టేట్ చేంజ్ యూజ్ చేసుకొని చేసే కంట్రోల్డ్ ఫార్మ్స్. డిటర్మైనింగ్. ఓకే. డిటర్మైనింగ్ చేంజెస్ యూజింగ్ స్టేట్స్ అండ్ హూక్స్. ఓకే. యూజ్ స్టేట్ చేంజ్ యాక్షన్‌తో చేస్తే అది నీకు ఇక్కడ కనిపిస్తది. ఓకే. ఇంటర్నల్ స్టేట్. ఇంటర్నల్‌గా ఆన్ చేంజ్ మన మెథడ్ యూజ్ చేసి సెట్ స్టేట్ రీరెండర్ చేస్తే దట్ ఈస్ కంట్రోల్డ్ ఫార్మ్. ఓకే. సో నౌ విల్ ట్రై టు డిక్లేర్ సంథింగ్. కాన్స్ట్ యూజర్ ఫార్మ్. ఓకే. సెట్ యూజర్ ఫార్మ్. అంతేనా? ఈక్వల్ టు యూజ్ స్టేట్. మనం ఒక స్టేట్ తీసుకున్నాం. ఇక్కడ ఇది ఫార్మ్ అనుకున్నాం. దీంట్లో మనకేముంది? యూజర్ నేము. అంతేనా? యూజర్ నేమ్ ఉంది. ఏజ్ ఉంది. ఇంకా ఏమేం కావాలి మనకి? ఒకసారి చెక్ చేద్దామా? గాట్ ఇట్. ఇదే దీంట్లో చెక్ చేద్దాం మనకేమేమి ఉండాలో. ఏజు, యూజర్ నేము, రోలు, ఈమెయిల్ ఐడి కదా! రోలు, ఈమెయిల్ ఐడి క్యాపిటలా? స్మాలే ప్రెజెంట్. మనం మామూలు క్యాపిటల్ ఇచ్చుకోవచ్చు. ఈ 4 ఉన్నాయి. ఐడి అనేది ఆప్షనల్. ఓకే. ఎందుకంటే ఐడి ఈస్ ఆటో జనరేటెడ్. ప్రెజెంట్ ఇంతవరకే అనుకోండి. సో వి క్రియేటెడ్ ఎ ఫార్మ్. సో సెట్ యూజర్ స్టేట్
యూజ్ స్టేట్ వి సెట్ ద ఫామ్ అంతా బానే ఉంది. సో మనం ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేయాలి బేసికల్‌గా. అది ఎలా క్రియేట్ చేయాలి? వి విల్ రిటర్న్ దీంట్లో వి హావ్ ఎ డివిజన్. దీనిలో నేను ఒక H1 ట్యాగ్ ఇస్తా. ఫార్మ్ యూజర్ రిజిస్ట్రేషన్. ఓకే. సో దాని తర్వాత ఇంకొక డివిజన్ తీసుకొని, డివిజన్ కూడా కాదు డైరెక్ట్‌గా ఐ విల్ యూజ్ ఫార్మ్. జస్ట్ ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. మనం రాబోయే రోజుల్లో చాలా ఈజీగా చేస్తాము. దట్ ఈస్ ఫైన్. సో ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే. డిఫాల్ట్ వాల్యూ మనం ఇవ్వచ్చు అన్నమాట. ఏమి ఇవ్వచ్చు? సేనకి ఇవ్వచ్చు. అంటే మనకు కావాలా వద్దనుకుంటే ఇవ్వచ్చు. దానికి వాల్యూ మనం ఏమి ఇవ్వచ్చు ఇలా యూజర్ ఫార్మ్ డాట్ ఏంటి యూజర్ నేమ్. ఓకే. దీనికి మనం ప్లేస్ హోల్డర్ ఇవ్వచ్చు. ఎంటర్ యూజర్ నేమ్. డిఫాల్ట్ వాల్యూ ఇస్తే ఇవ్వచ్చు. డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడే వద్దు మీకు. మళ్ళీ అర్థమవుతది. ఇప్పుడే వద్దు. ఓకేనా? దీనికి లేబుల్ ఇవ్వాలి కదా! లేబుల్ HTML ఫర్ ఈక్వల్ టు దీనికి ఐడీ ఇద్దాం. ఐడీ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఇలా ఇద్దాం యూజర్ నేమ్. సో దీనికి యూజర్ నేమ్ ఇస్తున్నాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ దీనికి నేమ్ మనం ఏది ఇద్దామంటే సేమ్ ఇక్కడ ఏది ఉందో అదే ఇద్దాం. ఎందుకంటే ఆన్ చేంజ్‌కి మనకు బాగా యూజ్ అవుతది. ఓకేనా? ఆన్ చేంజ్ ఆపరేషన్ చేయడానికి మనకు బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇదేంది యూజర్ నేమ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏజ్. ఏజ్ అంటే ఏంది ఫార్మ్ డాట్ ఏజ్. ఇక్కడ నేమ్ కూడా ఏజ్ ఇచ్చేద్దాం. ఓకేనా? యూజర్ ఏజ్ అని ఇస్తున్నా. HTML ఫర్ ఐడీకి పెట్టేస్తున్నాం. ఎంటర్ ఏజ్ అని ప్లేస్ హోల్డర్ ఇచ్చేస్తా. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకేం కావాలి? ఈమెయిల్. ఇక్కడ ఏజ్‌కి నంబర్ గదా! టైప్ ఈక్వల్ టు నంబర్ ఇచ్చేద్దాం. ఓకేనా? నంబర్. HTML ఫర్ ఈక్వల్ టు ఈమెయిల్. ఇక్కడేంది టైప్ ఈక్వల్ టెక్స్ట్ కాదు ఈమెయిల్ ఇచ్చేద్దాం. సో ఇక్కడేంది మనం యూజర్ ఈమెయిల్. నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇద్దాం. ఈమెయిల్ ఐడీ అంతేనా? ఈమెయిల్ ఐడీ. ఇదే గదా! గాట్ ఇట్ కదా! యూజర్ ఈమెయిల్. ప్లేస్ హోల్డర్ ఎంటర్ ఈమెయిల్. గాట్ ఇట్ 3 ఇచ్చేసాం. ఫార్మాట్ డాక్యుమెంట్ ఈ స్పేస్ కూడా తీసేసేయండి. నెక్స్ట్ 3 అయింది. రోల్ ఇద్దాం. జస్ట్ యూజర్ రోల్. ఐడీ అదే ఇద్దామా? ఐడీ రోల్. రోల్ టెక్స్టే గదా! సో ఇప్పుడు రోల్ మనం ఏం చేయాలంటే బేసికల్‌గా రోల్ అనేది సెలెక్ట్ వాడదాం. యాక్చువల్‌గా నేను మెటీరియల్ సెలెక్ట్ ఇచ్చాను గదా! సెలెక్టే వాడదాం మనం. సెలెక్ట్. ఇన్‌పుట్ టైప్ సెలెక్ట్ వాడదాం. ఓకేనా? యూజర్ రోల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్‌పుట్ బదులు ఇక్కడ రోల్‌కి మనం సెలెక్ట్ చేద్దాం. 4 ఆప్షన్స్ ఇద్దాం. ఓకేనా? సెలెక్ట్ ఆప్షన్. ఫస్ట్ వచ్చి యూజర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్. నెక్స్ట్ వచ్చి మేనేజర్. ఈ ముగ్గురు చాలే ప్రెజెంట్. అడ్మిన్. ఓకే. అడ్మిన్ కూడా ఇస్తాం. సో వాటికి వాల్యూస్ ఏమి ఇచ్చాలి మనం? సేమ్. ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాము. ఇక్కడ హెచ్ఆర్ అని ఇస్తాము. ఇక్కడ మేనేజర్ అని ఇస్తాం. ఇక్కడ అడ్మిన్ అని ఇస్తాం. అంతేనా? ఈ సెలెక్ట్ దీనికి నేమ్ ఏమి ఇస్తామంటే మనం ప్రెజెంట్ రోల్ అని ఇస్తున్నాం. ఓకే. నేమ్ ఈక్వల్ టు రోల్. దీనికి ఆప్షన్ ఇచ్చేసాం. దీనికి ఐడి వచ్చి యూజర్ రోల్. ఓకేనా? సో వాల్యూ వచ్చేసి
మనం దేనికి ఇస్తున్నాము? రోల్కి ఇస్తాం. అది ఏ రోల్కి? యూజర్ ఫామ్ డాట్ రోల్. ఓకేనా? సో ఇలా ఇచ్చేసాం. ఇవి బైండ్ అయ్యాయి. ఓకేనా? సో బైండ్ అయినప్పుడు దట్ ఈస్ గుడ్. తర్వాత ఫైనల్గా మనం బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ రిజిస్టర్ అని ఇస్తున్నాం. ఓకేనా? సబ్మిట్ ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ రాస్తున్నా. ఈ ఫంక్షన్ మనం ఇక్కడ రాయాలి. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్. యాక్చువల్గా ఈవెంట్ వస్తుంది కదా, మనం ఏం చేద్దాం అంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే కన్సోల్ డాట్ లాగ్ మనం ఫామ్ని ఫిల్ చేద్దాం. యూజర్ ఫామ్ని అసలు సబ్మిట్ చేద్దాం. సో ఇది కంట్రోల్డ్ ఫామ్. ఇప్పుడు ఇది కంట్రోల్డ్ మనం ఇంకా చేయలే, జస్ట్ డిక్లేర్ చేసాం. కంట్రోల్డ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇదే ఫామ్ని, కంట్రోల్డ్ ఫామ్ని మనం జస్ట్ index.jsలో ఇదే బైండ్ చేద్దాం. రౌటింగ్ అంతా తీసేద్దాం. ఇవన్నీ కమెంట్ చేస్తున్నా, నిన్నటి రౌటింగ్ మొత్తం. ఓకే, లెట్స్ చెక్ నౌ. npm start. Let's continue. ఇంకా 2-3 days ఇది అయిపోతుందంటే మనం విల్ బిల్డ్ ద వెబ్సైట్. ఓకే, యూజింగ్ ఏఐ. మన కాన్సెప్ట్స్ తెలుసు, మన ఏఐని యూజ్ చేసి ఇంకా వెబ్సైట్ బిల్డ్ చేయడమే. ఎవ్రీథింగ్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అర్థం చేసుకునేలా చేస్తాం. మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు సండే క్లాస్లో, నో ఇష్యూస్. లెట్స్ లెట్ ఇట్ ఓపెన్. ఓకే, ఫైన్. ఇదంతా ఉంది. సో వచ్చింది. సో దీనికి మనం కొంచెం స్టైల్స్ ఇద్దాం. ఎవ్రీ టైము అది అతుక్కోబోతుంది దానికి వెళ్ళి. ఓకే, స్టైల్ ఈక్వల్ టు మార్జిన్ 1 pixel. సెకండ్ స్టైల్స్ ఇక్కడ డిక్లేర్ చేద్దాం. కాన్స్ స్టైల్స్ ఈక్వల్ టు మార్జిన్ 1 rem, padding 1 rem, border 2 pixel, సాలిడ్ గ్రే ఇద్దాం. ఇక్కడ స్టైల్స్ ఇద్దాం. ఓకేనా? దట్ ఈస్ గుడ్. సరే, ఇది వచ్చింది. ఫైన్. రిజిస్టర్ బటన్ నెక్స్ట్ లైన్లో ఉండాలి. సో దట్ విల్ గివ్ పిఆర్ ట్యాగ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎంటర్ చేసినా అది రావట్లే. మీన్స్ ఇట్ ఈస్ నాట్ అప్డేటింగ్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ ఇట్. ఇలా కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? అది చేంజ్ అయినప్పుడు ఆన్ చేంజ్ విల్ డూ హ్యాండిల్ చేంజ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అంటే ఎవ్రీ టైమ్ అది చేంజ్ అయినప్పుడు వీ వాంట్ టు కంట్రోల్ ఇట్స్ బిహేవియర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఈవెంట్ అంటే మనకేమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ అంటే వాట్ ఎవర్ ద ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెన్, చేంజ్ ఈవెంట్ హ్యాపెన్ అయింది అంటే ఈవెంట్లో టార్గెట్ ఎలిమెంట్ ఏంటి? ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ వస్తుంది మనకి. అప్పుడు ఆ టార్గెట్ ఎలిమెంట్లో ఉన్న ఇన్పుట్లో ఉన్న నేమ్ తీసుకుందాము. నేమ్ తీసుకుంటే ఇది వస్తుంది. వాల్యూ తీసుకుంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? డీస్ట్రక్చరింగ్ చేసి నేమ్ కామా వాల్యూ తీసుకొని ఈ డాట్ టార్గెట్ ఎల్స్ నల్. ఓకే, ఎలిమెంట్ డాట్ టార్గెట్. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే సెట్ యూజర్ ఫామ్ ఉందో ప్రీవియస్ స్టేట్ని తీసుకొచ్చి, ప్రీవియస్ స్టేట్ ఆల్రెడీ మనకు ఉంటుంది కదా, అంటే ప్రీవియస్ స్టేట్లో మనకి ప్రీవియస్ స్టేట్ మొత్తంలో అంటే ఇప్పుడు మనం చేంజ్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో, ఇది చేంజ్ చేస్తే మిగతావన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ స్టేట్ని అలాగే ఉంచేసి స్ప్రెడ్ ఆపరేటర్ ఇప్పుడు చేసే అప్డేట్ మనం నేమ్ ఆఫ్ వాల్యూ ఇవ్వచ్చు. నేమ్ ఆఫ్ వాల్యూ అంటే యూజర్ నేమ్ ఏదైతే సెట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ చేంజ్ చేసాం అంటే ఆ యూజర్ నేమ్కి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అప్డేట్ అవ్వాలి ఎవ్రీ టైం. అప్పుడు నీకు అది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అయిందా? చూడండి, ఏజ్ 26. ఏజ్కి మనం ఇవ్వలేదు కాబట్టి ఈమెయిల్కి చూడు మనం ఎంటర్ చేసిన ఇక్కడ ఏజ్కి రాదు. ఓకే, ఈమెయిల్కి ఏజ్కి 27 రావట్లేదు.
ఇక్కడ ఏజ్ కాదు, ఇక్కడ ఈమెయిల్. ఓకే, ఇది కూడా చేంజ్ అవ్వట్లేదు చూడండి, ఇది కూడా చేంజ్ అవ్వట్లేదు. ఇవన్నీ బైండ్ అవ్వాలి అంటే చూడండి, మనం ఆల్రెడీ దీనికి యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏంది, కంట్రోల్డ్ కదా, కంట్రోల్డ్ ఫార్మ్స్. చూడండి ఇప్పుడు సాగర్ అనే దానికి యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి ఈవెంట్ వచ్చిందా. సో ఆ ఈవెంట్లో మనకి టార్గెట్ ఏంటి, మనం చేంజ్ చేసిన ఎలిమెంటే కదా. కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసి చూడండి, ఈ డాట్ టార్గెట్. మనం ప్రింట్ చేసిన ఎలిమెంట్లో మనం నేమ్ వాల్యూ 2 తీసుకోవాలి కదా. చూడండి ఆ టార్గెట్లో మనం డీస్ట్రక్చర్ చేస్తే నేమ్ ఏంటి, యూజర్ నేమ్, వాల్యూ వచ్చి సాగర్ RR అంతేనా. దాన్ని ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అలాగే మనం సెట్ చేసి ఇప్పుడు ఇచ్చిన వాల్యూకి మళ్ళీ నేమ్ మనం తీసుకున్నది అప్డేట్ చేయగలుగుతాం అంతేనా. సో ఇదే హ్యాండిల్ చేంజ్ ఫంక్షన్ మనం అన్నిటికి ఇవ్వాలి. గాట్ ఇట్. దెన్ ఓన్లీ ఆల్ విల్ బి కంట్రోల్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే యూజింగ్ ఇంటర్నల్ స్టేట్. ఇంటర్నల్ స్టేట్ అంటే ఇదే, మన ఇంటర్నల్ స్టేట్ అంటే ఫార్మ్ స్టేటే కదా, అన్నీ ఇలాగే కంట్రోల్ చేస్తాం. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, చూడండి ఏజ్ కూడా వచ్చింది కదా, ఏజ్ కూడా చేంజ్ చేస్తాం. ఈమెయిల్ కూడా వస్తుంది, HR కూడా చేంజ్ అయింది. అర్థమైందా. ఇప్పుడు అంతా చేంజ్. ఇప్పుడు నేను రిజిస్టర్ కొడతా అంటే హ్యాండిల్ సబ్మిట్ కొడతా, పాయింట్ వస్తుంది చూడండి. ఇప్పుడు యూజర్ ఫామ్ లో మనకి ఏమేమి ఉన్నాయో మీకు అన్ని తెలుసు. చూడండి రోల్ HR బైండ్ అయిందా, ఏజ్ నేమ్ అన్ని బైండ్ అయ్యాయి. సో దట్ వీఆర్ రెడీ టు సబ్మిట్ టు ద API. ఇప్పుడు APIకి సబ్మిట్ చేయాలంటే కొత్త యూజర్ నేను ఇప్పుడు రిజిస్టర్ చేయాలి అంటే నేను ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిషన్ అంటే ఐ వాంట్ టు వ్యాలిడేట్ ద ఫామ్ అంతేనా. ఈ ఫామ్ నేను వ్యాలిడేట్ చేయాలి కదా, ఐ వాంట్ టు డూ వ్యాలిడేషన్స్. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా, వ్యాలిడేట్ ఫామ్. అర్థమైందా. దెన్ ఐ విల్ సే కాన్స్ట్ అన్ని ఏమేమి ఉన్నాయో నాకు అన్ని కావాలి. అంటే యూజర్ నేము డీస్ట్రక్చర్ చేసుకున్నాం, ఏజ్, రోలు, ఈమెయిల్ ID ఇవన్నీ డీస్ట్రక్చర్ చేసుకొని యూజర్ ఫామ్ అని ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఉన్న కీస్ అన్ని దీనిలో పడిపోతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ చేస్తా, యూజర్ నేమ్ ఎన్ని డిజిట్స్ ఉండాలి, డాట్ లెంత్ అంటే దానికి డాట్ ట్రిమ్ ఇచ్చి, ట్రిమ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ యూజర్ నేమ్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 8 అయితేనే, అంటే 8 అయితేనే నువ్వు ముందుకెళ్తావు, లేదంటే ముందుకెళ్ళావు. అర్థమైందా. అంటే నాట్ ఇస్తా అంటే ఈ 2 ఫాల్స్ అయితే, అంటే నల్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 కాదు, అంటే ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా ఓకే విల్ గివ్ అలర్ట్ యాజ్ రిటర్న్ ఫాల్స్. అంతే కదా. అంటే ఈ స్టెప్ లోనే ఫెయిల్ అయిపోయినట్టు, అంటే వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ అదే కండిషను నాట్ ఇచ్చేసి ఏజ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ 0 అంతేనా. నాట్ అయితే అగైన్ ఇది కూడా ఫెయిల్ అయినట్టు. మళ్ళీ అంటే వీ నీడ్ టు గివ్ మాన్యువల్ వ్యాలిడేషన్స్. నాట్ ఆఫ్ రోల్ డాట్ ట్రిమ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ రోల్ డాట్ లెంత్ మినిమం లెంత్ 2 ఉండాలి. ఓకే, స్ట్రింగే కదా ఇది, స్ట్రింగ్ కాబట్టి మెథడ్ ఇది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. HR అంటే మినిమం 2 కదా. విల్ రిటర్న్ ఫాల్స్ అంటే ఇవన్నీ ఫెయిల్ అయితే లాస్ట్ కేసు ఏంటి, నాట్ ఆఫ్ ఏంటి ఈమెయిల్ ID కదా, ఈమెయిల్ ID డాట్ ట్రిమ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఈమెయిల్ ID డాట్ లెంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అనుకోండి, విల్ రిటర్న్ ఫాల్స్. ఇవన్నీ దాటుకొని వచ్చింది అనుకోండి, రిటర్న్ ట్రూవే కదా. ఇవన్నీ ఏది ఫెయిల్ అవ్వలేదంటే రిటర్న్ ట్రూవే. వీఆర్ మేనేజింగ్ దిస్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ వ్యాలిడేట్ ఫామ్ ట్రూ అయితేనే అలర్ట్ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ అంతేనా. వీఆర్ వ్యాలిడేటింగ్ ఇట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాగర్ 8 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంది కదా, ఏజ్ కరెక్ట్ గానే ఉంది ఇది. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ డాట్ లెంత్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సో యూజర్ నేమ్ డాట్ లెంత్
సెకండ్ అవి చూద్దాం అది ఫంక్షన్ కాదా. చూడండి ఫార్మ్ ఈస్ వ్యాలిడ్. అది స్ట్రింగ్ లెంత్ అక్కడ నార్మల్‌గా మెథడ్ ఏం కాదు. చూడండి ఫార్మ్ ఈస్ వ్యాలిడ్. అదే నేను 8 డిజిట్స్ కంటే తక్కువ ఇస్తే 8 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఇస్తే యూజర్ నేమ్ ఫెయిల్ అయిపోద్ది చూడండి. చూడండి. ఇప్పుడు ఇన్వాలిడ్ అది. చూడండి ఇక్కడ ఫార్మ్ ఎల్స్‌లో నేను రాస్తా ఇన్వాలిడ్ అని. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్. అర్థమైందా? లెట్స్ సీ. ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ అంటే రీజన్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ రీజన్ ఇవ్వచ్చు. ఇక్కడే ఇచ్చేద్దాం. ఏముంది ఇక్కడే ఇవ్వచ్చు రీజన్. గాట్ ఇట్? అంటే ఇక్కడ అలర్ట్ ఇవ్వచ్చు చెప్తున్నా. ఓకే. మనం రీజన్స్ ఇవ్వచ్చు. రిటర్న్‌లోనే ఇలా ఇవ్వచ్చు. ఈస్ వాలిడ్ ఫాల్స్ ఇచ్చి మెసేజ్ ఇవ్వచ్చు. ఇన్వాలిడ్ యూజర్ నేమ్. అంటే మనం ఇది ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్. యూ గాట్ ఇట్? ఇలా ఇవ్వచ్చు. ఈస్ వాలిడ్ ఫాల్స్ ఇచ్చేసి మనం ఇలా ఇవ్వచ్చు. నో ఏముంది మన ఇష్టం. మనం ఏది రాస్తే అది కరెక్ట్. మనకి నచ్చినట్టు మనం రాసుకుంటాం. ఇన్వాలిడ్ ఏజ్ ఇవ్వచ్చు. ఇన్వాలిడ్ రోల్ ఇవ్వచ్చు. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు వాలిడేట్ ఫామ్‌లో కాన్స్ట్ వాలిడేట్ రిజల్ట్ అని రాసి మనం దీన్ని కాల్ చేసి దీన్ని చెక్ చేసుకుంటాం. ఇఫ్ వాలిడేట్ రిజల్ట్స్ డాట్ ఈస్ వాలిడ్ ఆఫ్ నాట్ అయితే అంతే కదా. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈస్ వాలిడ్ ట్రూ ఇచ్చేసి ఫార్మ్ వాలిడ్ గాట్ ఇట్ ఇలా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నాట్ ఆఫ్ ఈస్ వాలిడ్ అయితే అలర్ట్‌లో ఏ విషయమో మనం చేయొచ్చు. ఏంది వాలిడేట్ రిజల్ట్ డాట్ మెసేజ్. ఇప్పుడు చూడండి. అంటే డైనమిక్‌గా అన్నిటికి. ఇప్పుడు మెసేజ్ ఏంది ఇన్వాలిడ్ యూజర్ నేమ్. ఇప్పుడు యూజర్ నేమ్ నేను కరెక్ట్‌గా ఇస్తున్నా. ఇప్పుడు ఏజ్ తీసేస్తా. ఇప్పుడు ఇన్వాలిడ్ ఏజ్ అంటే వి ఆర్ మేకింగ్ ఇట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈమెయిల్ తీసేస్తా. ఇప్పుడు ఇన్వాలిడ్ ఈమెయిల్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వి నీడ్ టు గివ్ ద వాలిడేషన్స్ ఫర్ ఇట్. అర్థమైందా? ఆ వాలిడేషన్ ఇచ్చేసి దాని మెసేజ్ ఇచ్చినప్పుడు దాన్ని నేను ప్రింట్ చేసుకుంటున్నా. అది ఫాల్స్ అయితే గాట్ ఇట్? ఇలా. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు సబ్మిట్ పోస్ట్ ఆపరేషన్. పోస్ట్ ఆపరేషన్ అంటే ఇదే కదా. మనం ఆల్రెడీ క్రియేట్ చేసున్నాం కదా. దీన్ని యూఆర్ఎల్ ఏంటి? సో చూడండి యూఆర్ఎల్ దిస్. ఇంతేనా? ఇదేనా యూఆర్ఎల్? యూఆర్ఎల్ ఈస్ దిస్ ఫర్ పోస్ట్ ఆపరేషన్. అంతేనా? దిస్ ఈస్ ద యూఆర్ఎల్. మెథడ్ టైప్ ఏంది పోస్ట్. బట్ నౌ ఈ ఏపీఐ కాల్ చేయడానికి మనకి ఈజియెస్ట్ వే ఏంటి? యాక్సియోస్. Axios, if you want to use Axios is external library to install using npm install Axios. It will help us to do the API calls in React. It's a library, npm library. npm jsorg kelli you can check and download it. npm jsorg Axios and check chesi you can able to see. Okay na? Mana explore cheyచ్చు current version. Published 17 days ago. The version current version ఏముందో మనకు తెలుస్తుంది. దీనిలో ఫీచర్స్ ఏమున్నాయి మొత్తం ఏ టు జెడ్ దాన్ని ఎలా వాడాలి కూడా ఉంటుంది అనమాట. గాట్ ఇట్? అలా ఓకేనా? ఫైన్. ఇన్స్టాల్ అయిందా? అయింది. సో లెట్స్ డిలీట్ దిస్. ఉన్న కంట్రోల్. సో సబ్మిట్ అయిన తర్వాత ఇఫ్ ఎల్స్ అంటే నాట్ అంటే ఇన్వాలిడ్, ఎల్స్ అయితే వ్యాలిడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము రిజిస్టర్ యూజర్. అంతేనా? రిజిస్టర్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తా. ఎక్కడుంది ఇది? ఇక్కడ ఉంది. రిజిస్టర్ యూజర్. ఆ రిజిస్టర్ యూజర్కి మనం బాడీ పంపిద్దామా? యూజర్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్ గా పంపిద్దాం. ఇక్కడ మనకి ఇన్పుట్ వస్తుందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ బాడీ ఈక్వల్ టు మనం బాడీ పంపించాలి. డాట్ 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 యూజర్ ఫామ్. దట్స్ ఇట్. పంపించేసిన తర్వాత వీ హ్యావ్ యాక్సియోస్ డాట్ పోస్ట్. పోస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ ఏంటి? ఇది. ఇదేనా? యూజర్ కామా వీ నీడ్ టు సెండ్ ద బాడీ. బాడీ విల్ బి యాక్సెప్టెడ్. అంటే దీనికి మనము యాక్చువల్‌గా ఇది ప్రామిస్. ప్రామిస్‌కి మనము డాట్ దెన్ ఇచ్చి మళ్ళా దాని లోపల వచ్చిన రెస్పాన్స్‌ని తీసుకోవాలి. ఇలా గాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. వి విల్ వెయిట్ ఫర్ దట్ ప్రామిస్ టు రిజాల్వ్. అవైట్ ఇస్తాం. అది అవైట్ అయితే ఇది అసింక్ మెథడ్ అవుతది. అర్థమైందా? ఇది అసింక్ మెథడ్ అవుతది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అవైట్ దెన్ ఇట్ ఈస్ అన్ అసింక్ మెథడ్. గాట్ ఇట్?
దాని రిజల్ట్ మనం స్టోర్ చేయాలి. కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు గాట్ ఇట్. అయిపోయిన తర్వాత రిజల్ట్ మనం స్టోర్ చేసి అలర్ట్‌లో ఇచ్చేద్దాం రిజల్ట్. ఓకేనా? అలర్ట్‌లో జేసన్ డాట్ స్ట్రింగిఫై ఇచ్చేసి రిజల్ట్ ఇచ్చేస్తాం. దట్స్ హౌ ఇట్ ఈస్. చూద్దామా వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏజ్ 27. ఈమెయిల్ ఇస్తున్నాం. సబ్మిట్ చేద్దామా? చూడండి. ఇక్కడికి వచ్చేసింది. అంటే వ్యాలిడే కదా! లోపలికెళ్దాం. ఏపీఐని కాల్ చేసింది. స్టేటస్ 404 ఫెయిల్డ్ అంట. ఎందువల్ల ఫెయిల్డ్? ఏమైంది? 404 నాట్ ఫౌండ్ అంట. ఒక్క సెకండ్. ఎందుకు ఫెయిల్ అయిందో మనం చెక్ చేద్దాం. పాత్ API/users మనం కరెక్ట్‌గానే ఇచ్చామా లేదా చెక్ చేద్దాం. ఇదే కదా మనం ఇచ్చింది API/users. ఓకే. ఫైన్. ఏపీఐ అయితే వర్క్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఇచ్చిన మిస్టేక్ ఏందంటే ఇక్కడ స్పేస్ ఇచ్చాం. మేబీ దీని వల్ల కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? నౌ లెట్స్ చెక్ అగైన్. లెట్స్ చెక్ అగైన్. నెట్వర్క్‌కెళ్ళి The request path API does not exist on the server. Why? 404 not found. పోస్ట్ ఆపరేషన్. 1 సెకండ్. పోస్ట్ ఆపరేషన్‌లో URL ఇదేనా కాదా చెక్ చేద్దాం ఒకసారి. యూజర్స్ అది. యూజర్ కాదు. ఓకే. మనం యూజర్ ఇచ్చాం. యూజర్ కాదు. రిమెంబర్ దిస్. ఓకే. అలాంటి మిస్టేక్స్ అవుతాయి. చూడండి యూజర్స్ ఇప్పుడు వర్క్ అవుతది. ఓకేనా? లెట్స్ డూ ఇట్ అగైన్ నౌ. ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. నెట్వర్క్‌కెళ్ళి డిలీట్ చేస్తున్నా. అగైన్ ఐ విల్ రిజిస్టర్ ఇట్. ఖచ్చితంగా వర్క్ అవుతది. 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంట. ఏమొచ్చిందో బ్యాడ్ రిక్వెస్ట్ చూద్దాం. ఫెయిల్డ్ విత్ స్టేటస్ కోడ్ బ్యాడ్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం యూజర్ నేమ్ ఇస్తున్నాం, ఏజ్ ఇస్తున్నాం, రోల్ ఇస్తున్నాం, ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాం. మనం ఇంకేం మిస్ చేసాం? ఓకే. ఇదే 4 మనము ఇక్కడ ఇచ్చి చూద్దాం. చూడండి యూజర్ నేమ్ కరెక్ట్‌గా ఇచ్చాము. ఏజ్ ఇచ్చాము. రోల్ ఇచ్చాము. ఈమెయిల్ ఐడీ ఇచ్చాము. 4 ఇచ్చామే. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, ఇప్పుడు ఇది డిలీట్ చేసి అది ఇస్తాను. ఎలా ఉంటదో చూద్దాం. ఓకే. 1 సెకండ్. సో, బ్యాడ్ రిక్వెస్ట్ ఎందుకొచ్చిందో ఫెయిల్డ్ విత్ స్టేటస్ 400. బ్యాడ్ రిక్వెస్ట్ ఎందుకొచ్చిందో మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. పేలోడ్ కరెక్ట్‌గానే ఇస్తాం. ఏజ్ ఇస్తున్నాము. ఈమెయిల్ ఐడీ, రోల్, యూజర్ అంతా కరెక్ట్‌గానే ఇస్తున్నాము. ఏజ్ మస్ట్ బి పాజిటివ్ నంబర్. మనం ఏమి ఇస్తున్నాం? పాజిటివే కదా ఇస్తున్నాం. ఓకే. డబుల్ కోట్స్‌లో ఇస్తున్నాం. ఏజ్ షుడ్ బి ఎ నంబర్. అర్థమైందా? చూడండి. ఇక్కడ ఏజ్ నంబర్ ఇవ్వాలి. మనం స్ట్రింగ్ ఇస్తున్నాం. దట్ ఈస్ ద ఇన్‌వాలిడ్ టైప్. గాట్ ఇట్? సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఏజ్‌ని ఇక్కడ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచి ఏజ్ ఒకటే కదా మనకు చేంజ్ అవ్వాల్సింది. ఏజ్ వచ్చి ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ యూజర్ ఫార్మ్ డాట్ ఏజ్. ఓకే. దాన్ని ఇంటీజర్‌లోకి మార్చి పంపిస్తున్నా. సరేనా? ఇప్పుడు ఏజ్‌ని మాత్రం ఇంటీజర్‌లోకి మారుస్తున్నా ఎక్స్‌టర్నల్‌గా. ఓకేనా? నౌ లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్. సో, ఇక్కడ ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది? నెట్వర్క్‌కెళ్ళండి. ఓకే. స్టిల్ ఇంకా రిఫ్రెష్ అవ్వల పేజు. మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. నేనైతే ఇది చేంజ్ చేశాను. ఇంటీజర్ డాట్ పార్సింట్. ఐ థింక్ పార్సింట్ ఆఫ్ సరిపోద్దనుకుంటా. దీంట్లోకెళ్దాము. ఎస్ఆర్ సాగర్ 1, 2, 3 ఇస్తున్నా. ఏజ్ 27. ఇది యూజర్. ఓకే. రిజిస్టర్ ఫార్మ్. రిజిస్టర్ నౌ. ఇన్‌వాలిడ్ రోల్ అంట.
మనం చేంజ్ చేయలేదు కాబట్టి ఇంకా అప్ అండ్ అవ్వలేదు. ఓకేనా? సో, ఇప్పుడు దీని లోపలికెళ్దాం. బాడీలో ఏముంది? ఏజ్ 27 ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది గదా! పార్సింట్ ఇస్తే డైరెక్ట్‌గా చాలు. ఇంటీజర్ డాట్ పార్సింట్ జావాలో ఓకే. దాన్ని గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్‌కెళ్దాం. క్లియర్ చేద్దాం. సక్సెస్. చూడండి రెస్పాన్స్ ఈస్ సక్సెస్. రెస్పాన్స్ వచ్చిందా? ఇదే రెస్పాన్స్‌లో మనకేముంటదో చూడండి. డేటా ఉంది. గాట్ ఇట్? డేటా ఉంది. మొత్తం ఉంది ఇదంతా. సో, థిస్ ఈస్ వాట్ ద డేటా. దాని డేటా మొత్తం చూడు పోస్ట్, దాని సక్సెస్ ఇది. గాట్ ఇట్? అదే డేటా మీరు చూస్తే నెట్వర్క్ ట్యాబ్‌లో ఇక్కడ యూజర్ ప్రివ్యూ ఏంది 201 క్రియేటెడ్. గాట్ ఇట్? నేను మళ్ళీ హిట్ చేసి చూపిస్తాను మీకు. ఈ రిజల్ట్ స్టేటస్ అన్నీ మీకు చూపిస్తా. రిజల్ట్ వచ్చిందా? చూడు స్టేటస్. డేటా రిజల్ట్ డాట్ డేటాలో ఇదొచ్చింది. స్టేటస్ టెక్స్ట్ ఇవన్నీ మనకొస్తాయన్నమాట. సో, మనం వి కెన్ ఏబుల్ టు వాలిడేట్ ఇట్. గాట్ ఇట్? సో, దట్ ఈస్ హౌ వి కెన్ ఏబుల్ టు చెక్ ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 201 ఆర్ 200. సక్సెస్ 201 అంటే మన ఇది 201 వస్తుంది. 201 అంతేనా? 201 అయితే అలర్ట్. జస్ట్ సక్సెస్ అని ఇస్తున్నాం. ఓకే. సక్సెస్ మనం డేటా గూడా ఇవ్వచ్చు. డేటా జస్ట్ జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ రిజల్ట్ డాట్ డేటా. గాట్ ఇట్? ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేద్దాం. ఇలా ఇచ్చి .77 బదులు 99 ఇద్దాం. మేనేజర్ ఇచ్చా. ఎప్పుడైతే యూజర్ క్రియేట్ అయిందో సక్సెస్ ప్రింట్ చేసాం. గాట్ ఇట్? అలా మనం తీసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడు యూజర్స్ అందరిని లోడ్ చేయాలి. లోడ్ చేయాలంటే ఎలా చేయాలి మనం? సబ్మిషన్ ఫార్మ్ కాసేపు పక్కన పెట్టండి. అది ఉంటది. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం యూజర్‌ని అందరిని లోడ్ చేయాలి. మీన్స్ వి వాంట్ టు డూ గెట్ ఆల్ యూజర్స్ అంతేనా? చేయాలి గదా! గెట్ ఆల్ ఇది ఈస్ ఎ హెచ్‌టిటిపి గెట్ ఆపరేషన్. దాన్ని ఏం చేయాలి నేను? కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏం చేయాలి? యాక్సియోస్ డాట్ గెట్. దీని యూఆర్ఎల్ ఏంటి? గెట్ ఆపరేషన్ యూఆర్ఎల్ చూడండి. గెట్ ఆల్ ద యూజర్స్. దీని యూఆర్ఎల్ ఇదే కదా! దిస్ ఈస్ ద యూఆర్ఎల్. గెట్. సో, మీరు అసింక్రోనస్ మెథడ్‌ని డైరెక్ట్‌గా అవైట్ రాసి ఇక్కడ అసింక్ అని కీవర్డ్ పెడితే ఇట్ విల్ బి యాస్ ఎన్ అసింక్రోనస్ మెథడ్. ఓకే. ఇప్పుడు నేను గెట్ ఆల్ యూజర్స్ కాబట్టి నేను స్టేట్ యూజ్ చేయాలి కదా! ఇక్కడ ఆల్ యూజర్స్ కాన్స్ట్ యూజర్స్ సెట్ యూజర్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. గాట్ ఇట్? బై డిఫాల్ట్ ఎంప్టీ ఉంటది. వచ్చిన తర్వాత డేటా సెట్ చేసుకోవచ్చు. చూడండి. వచ్చిన తర్వాత ఇఫ్ రిజల్ట్ డాట్ డేటా గ్రేటర్ దెన్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దెన్ 0 అంటే అరే ఆఫ్ డేటా కదా అది. అయితే అండ్ ఆల్సో అండ్ రిజల్ట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 200 లోడింగ్ కదా 200. అప్పుడు మనం సెట్ యూజర్స్ ఇచ్చి రిజల్ట్ డాట్ డేటా సెట్ చేద్దాం. ఓకేనా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దీని లోపలే మనం అలర్ట్ సక్సెస్ ఇచ్చేద్దాం. లోడ్ యూజర్స్ సక్సెస్ అని ఇస్తా. ఇప్పుడు ఈ గెట్ ఆల్ యూజర్స్ మనం ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు బేసికల్‌గా యూజ్ ఎఫెక్ట్ నుంచి కాల్ చేయొచ్చు. యూజ్ ఎఫెక్ట్ లేకపోతే బై డిఫాల్ట్ ఎవరు కాల్ చేస్తారు? ఎవరు చేయరు. అర్థమైందా? కాబట్టి మనం ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఇద్దాం. గాట్ ఇట్? యూజ్ ఎఫెక్ట్ ఇచ్చి ఇక్కడ మనం కాల్ చేయొచ్చు యూజ్ ఎఫెక్ట్‌లో. ఏది? గెట్ ఆల్ యూజర్స్‌ని. ఓకేనా? కాల్ చేద్దామా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, ఇప్పుడు మొత్తం వచ్చిందా లేదా డేటా అనేది లోడ్ యూజర్ సక్సెస్. మల్టిపుల్ టైమ్స్ కాల్ అవ్వకుండా ఉండాలంటే ఇలా సబ్స్క్రిప్షన్ డిపెండెన్సీస్ పెడితే సరిపోద్దనమాట. చూడండి ఇప్పుడు ఆల్ యూజర్స్ వచ్చాయా? మనకి డేటా వచ్చింది గదా! దాన్ని ప్రింట్ చేద్దాం ఇక్కడ. ఎక్కడ ప్రింట్ చేద్దాం? ఇక్కడే ప్రింట్ చేద్దాం. సెట్ యూజర్స్ కిందే కన్సోల్.లాగ్ యూజర్స్ అంతేనా? చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లోడ్ అవుతది. ప్రస్తుతానికైతే
నెట్వర్క్ కాల్ యూజర్స్ వచ్చిందా? చూడండి అన్ని యూజర్స్ వచ్చారు. కానీ ఇది ఎందుకు రాలేదంటే సెట్ యూజర్స్ మనం సెట్ చేయాలంటే అది అసింక్రనస్. సో సెట్ యూజర్ సెట్ అవ్వడానికి సమ్ టైమ్ పడతది. ఈలోపు మనం యూజర్స్‌ని ప్రింట్ చేసాం. అంటే సెట్ యూజర్స్ ఇస్ అన్ అసింక్రనస్ మెథడ్. సో అది అసింక్రోనస్ మెథడ్ అంటే దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అసింక్రోనస్ మెథడ్ అవుతే ఏమవుద్దంటే రిజల్ట్ సెట్ యూజర్ సెట్ చేస్తేనే కదా ఈ వేరియబుల్‌లో ఉంటది. గాట్ ఇట్. ఈ వేరియబుల్ ఉండాలంటే ఇది అసింక్రోనస్. అంటే అది కాల్ స్టాక్‌లోకెళ్ళి మైక్రో టాస్క్ క్యూలోకెళ్ళి వస్తది. ఈలోపు దీని నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయితే అది ఎంప్టీయే అవుతది. మీరు ఇక్కడే ప్రింట్ చేయాలని అనుకుంటే మాత్రం డైరెక్ట్‌గా రిజల్ట్స్ డాట్ డేటా ప్రింట్ చేయండి. లేదంటే కాసేపు ఆగి ప్రింట్ చేయాలంటే మాత్రం ఇది పనిచేస్తది. అంటే సెట్ యూజర్స్ దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ దట్. గాట్ ఇట్. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే అది వెంటనే పనిచేస్తది. ఎందుకంటే వెంటనే దానికి డేటా వచ్చింది. అలా కాదు అనుకుంటే మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ అని ఇచ్చి ఇలా ఇచ్చుకోవచ్చనమాట. ఇలా ఇస్తే మీకు ఇన్‌స్టంట్‌గా మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది. గాట్ ఇట్. బట్ ఇది కూడా లేటే అవుతది. బట్ ఇలా ఇవ్వడం ఫీజిబిలిటీ. ఓకే. బట్ దీన్ని నేను సెట్ టైమౌట్ ఇస్తా. మీకు అర్థమవుతది అప్పుడు. సెట్ టైమౌట్ ఇచ్చి కాసేపటి తర్వాత నేను కన్సోల్ డాట్ లాగ్ యూజర్స్ ఇస్తా. అప్పుడు మీకు అర్థమవుతది. అసింక్రోనసా కాదా అని. అంటే ఇది అసింక్రోనస్ కాబట్టే లేట్ అవుతది. కావాలంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే అది నిదానంగా వస్తది. అది ఇంకా రాలేదు. ఆ! సరే 1 సెకండ్. నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా సెట్ చేస్తా. రిజల్ట్ డాట్ డేటా. ఇక్కడ 1 సెకండ్ తర్వాత ప్రింట్ చేస్తున్నా. 1 సెకండ్ లోపు అది అయిపోయిందనుకో ప్రింట్ అవుతది. లేదంటే అవ్వదు. ఓకే. 3 సెకండ్స్ తర్వాత ప్రింట్ చేద్దాం. మేబీ ఇమ్మీడియేట్ నెక్స్ట్ లైన్ కాబట్టి రాదనుకుంటున్నా. సో లెట్స్ సీ. అప్పటికి రాలేదు బేసికల్‌గా. స్లోగా ఉంటదది బేసికల్‌గా. సో మనం ఏం చేద్దామంటే సెట్ చేసేసాం కాబట్టి ప్రింట్ చేద్దాం. బైండ్ చేద్దాం. సరేనా? సో లెట్స్ యూజ్ థిస్. అది లోడ్ అయిన తర్వాత ఫార్మాట్ ఇచ్చేసి మనం ఏం చేద్దామంటే పారాగ్రాఫ్ యూజర్స్. దీంట్లో యూజర్స్ అండ్ ఇచ్చేసి మనం ఇక్కడ డిస్‌ప్లే చేసేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే మనము యూజర్స్ డాట్ మ్యాప్ ఇచ్చేసి యూజర్స్ డాట్ మ్యాప్ అంతే కదా! యూజర్స్ డాట్ మ్యాప్ యూజర్ కామా ఇండెక్స్ విల్ రిటర్న్ పారాగ్రాఫ్ యూజర్ డాట్ నేమ్ యూజర్ నేమ్. ఓకే. సో దీనికి నేను కీ ఇస్తా. కీ ఈక్వల్ టు ఇండెక్స్ +1 అంటే కీ ఇస్తే దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ అన్నమాట. చూడండి యూజర్స్ అందరూ ప్రింట్ అయ్యారా? దీన్నే మనం ఏం చేస్తామంటే టేబులర్ స్ట్రక్చర్‌లో ప్రింట్ చేద్దాం. సరేనా? టేబులర్ స్ట్రక్చర్‌లో ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి మళ్ళా టేబుల్ ఇచ్చి, టీహెడ్ ఇచ్చి, మళ్ళా దాంట్లో టీహెచ్ ఇచ్చి, నేము, ఏజు, ఈమెయిల్, రోలు ఇలా ఇచ్చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ ఇచ్చి టీహెచ్ అయిపోయింది. తర్వాత టీ బాడీ ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాము యూజర్స్ రో ఇచ్చి ఇక్కడ టీడీ ఇస్తా. ఓకేనా? అలా సెట్ చేద్దాం మనం ఫార్మాట్ డాక్యుమెంట్.
వాట్ ఇట్ ఇలా మనం టీ బాడీలో డేటా ఇచ్చేసాం. ఇప్పుడు ఈ టేబుల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది అంటే మనకి యూజర్స్ వచ్చినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతది. లేదంటే అవ్వదు. అర్థమైందా? అలా మనం డిస్‌ప్లే చేద్దాం. ఓకేనా? లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఇలా మనం డిస్‌ప్లే చేసాం కాబట్టి ఫైనల్‌గా ఏదో వచ్చింది. అరే! పర్ఫెక్ట్ గానే లేదే. హ్మ్. ఒక్క నిమిషం. సో, టీ బాడీలో యాక్చువల్‌గా ఆహ్, డేటా కాదు ఇక్కడ రో. సో, మనం అన్నీ ప్రింట్ చేయాలి గదా! సో, మనం ఏం రిటర్న్ చేద్దామంటే ఎవ్రీ టైము విల్ రిటర్న్ టీ రో. ఈ టీ రోలో మల్టిపుల్ లైన్స్ ఓపెన్ చేయాలంటే ఇలా ఇవ్వాలి మనం. ఓకేనా? ఈ టీ రోలో మనం టీ డేటా గూడా ఇవ్వాలి. ఇలా టీఆర్‌లో మొత్తం ఇవ్వాలి మనం. ఓకేనా? ఈ రోకి మనం ఒక కీ ఇవ్వాలి. కీ ఈక్వల్ టు ఇండెక్స్ +1 జస్ట్ యూనిక్‌గా ఉండడానికి. ఓకేనా? ఈ డేటాకి కీ అవసరం లే. అంతే కదా! అన్నీ ప్రింట్ చేయాలి కదా! ఒకటి కాదు కదా! మనం ప్రింట్ చేసేది. రోస్. ఈ రోస్‌లో ఫస్ట్‌ది నేము, నెక్స్ట్‌ది ఏజు, నెక్స్ట్‌ది ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్‌ది రోల్. రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్స్. అంతేనా? పర్ఫెక్టా? వచ్చింది. బానే వచ్చింది. అసలిది ఎందుకు ఇట్లా వచ్చిందనేది చూద్దాం. సో, కొంతమందికి రోల్స్ లేవు. నేమ్స్ లేవు. ఓకే. లేనివి డిలీట్ చేద్దాం. సరేనా? ఏవి లేవో చూసి గెట్ ఆల్‌కెళ్ళి డిలీట్ చేద్దాం. ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కొంతమందికి. అర్థమైందా? కొంతమందికి ఫుల్ నేమ్ ఉంది. ఆ ఫుల్ నేమ్ తీసేద్దాం మనం. గాట్ ఇట్. ఆ! సో, ఈ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఓకే. ఇది వేరేది. సో, ఫుల్ నేమే ఇద్దాం. అంటే ఇది ఇంటర్నల్ యూజర్స్ దాన్ని వదిలేయండి. ఇక్కడ యూజర్ నేమ్ లేకపోతే మనం ఏం చేద్దాం ఇక్కడ డబుల్, డబుల్ క్వెషన్ మార్క్ ఇచ్చి యూజర్ డాట్ ఫుల్ నేమ్ అని ఇవ్వచ్చు. అప్పుడు అదొస్తది. గాట్ ఇట్. అర్థమైందా మీకు? అలా. ఏజ్ లేకపోతే 0 పెడదాం. అర్థమైంది. డబుల్, డబుల్ క్వెషన్ మార్క్ ఇచ్చి 0 పెడదాం. అంటే అది తీసుకోవచ్చని. ఈమెయిల్ ఐడీ రాకపోతే ఈమెయిల్ ఐడీ ఉంది. లేకుండా అయితే లేదు. ఈమెయిల్ ఐడీ పేరు వేరేది ఉండొచ్చు. ఇదిగో ఈమెయిల్. వాట్ ఇట్ అంటే అది వేరే కేటగరీకి సంబంధించింది. 2 మిక్స్ అయ్యాయన్నమాట. ఈమెయిల్ ఐడీ లేకపోతే ఇది చెక్ చెయి. యూజర్ డాట్ ఈమెయిల్. అదుంటే అది తీసుకో. లేదంటే అది లేదు అనుకుంటే ఎంప్టీ తీసుకో. ఎన్ని కండిషన్స్ అయినా ఇప్పుడు ఇదుంటే ఇది తీసుకో. లేదంటే డబుల్ క్వెషన్ మార్క్ ఇది తీసుకో. ఇది గూడా లేదంటే ఎంప్టీ తీసుకో. గాట్ ఇట్. అలా మనం సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డబుల్ క్వెషన్ మార్క్. రిమెంబర్ థిస్. టేబులర్‌కి మనం ఏమిద్దామంటే ప్రెజెంట్ బోర్డర్ 1 పిక్సెల్ ఇద్దాం. హ్మ్. దీనికి స్టైల్స్. ఈ హెడ్‌కి ఇస్తున్నానా? సరే. పిక్సెల్. సరే. టేబుల్ 1 పిక్సెల్ బార్డర్ వచ్చింది. సో, అలా అదేమొద్దు మనకి. మనమే సీఎస్ఎస్ ఇచ్చుకుంటే సో, దట్ విల్ బి బెటర్ అన్నమాట. ఓకే. ఫార్మాట్ డాక్యుమెంట్. సో, ఈ టేబుల్‌ని నేను ఎక్కడ తీసుకెళ్తానంటే, ఈ టేబుల్‌ని నేనిప్పుడు దీని లోపలికి తీసుకెళ్తా. ఓకేనా? ఇక్కడ పెట్టేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఇదెందుకు ఇలా వస్తుందంటే, ఒక డివిజన్ ఎక్స్‌ట్రా ఇవ్వమని అడుగుతుంది. గాట్ ఇట్. ఇలా దీని లోపల పెట్టేసా యూజర్స్ అందరిని. ఓకే. వీళ్ళని డిలీట్ చేయాలంటే డిలీట్ బటన్ ఇద్దామా ఇక్కడ? యాక్షన్ అని. టీహెచ్ డిలీట్. ఇక్కడ డిలీట్ బటన్ యాక్షన్. యాక్షన్ ఇచ్చి డిలీట్ బటన్ ఇస్తా. ఓకేనా? టీడీ. ఇక్కడ బటన్ ఇద్దాం టీడీలో. డిలీట్. ఇక్కడ డిలీట్ చేయాలంటే అంతే. క్లిక్ ఆప్షన్ ఇవ్వడం, ఆన్ క్లిక్ ఇవ్వడం, హ్యాండిల్ డిలీట్. ఓకేనా? హ్యాండిల్ డిలీట్ ఇచ్చి డిలీట్ బటన్ ఇచ్చాం. కాన్స్టెంట్ హ్యాండిల్ డిలీట్ ఈక్వల్ టు మనకు ఐడీ వస్తది. ఓకేనా? ఐడీని బేస్ చేసుకొని మనం
డిలీట్ చేయాలి. కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు await axios డాట్ డిలీట్ ఆఫ్ ఇదే URL అయితే ఇదే కదా. ఇప్పుడు దీనికి మీరు డైనమిక్ స్ట్రింగ్ పాస్ చేయాలి. సో డిలీట్కి మనకి ఎలా వెళ్తుంది API కాల్ చూడండి. ఇది డిలీట్ అనుకోండి. ఓకే, ఏది డిలీట్ ఇది. సో 5 డిలీట్ చేసినప్పుడు ఇక్కడ /URL పారామీటర్ వెళ్తుంది. అది మీరు పంపించాలి. దాన్ని ఎలా పంపించాలి? డైనమిక్ స్ట్రింగ్ కదా. ఇలా యూ కెన్ హ్యావ్ బ్యాక్టిక్ క్యారెక్టర్. ఇలా డాలర్ ఇచ్చి ఇచ్చిన ఐడి పంపించారంటే ఇట్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ డూయింగ్ దట్. ఇంకా డైరెక్ట్ గా సేమ్ స్టేటస్ 200 అయితే డిలీట్ కి రిజల్ట్ ఏమొస్తుంది? 200 కదా. 200 అయితే యూజర్స్ డేటా సెట్ చేసి డిలీటెడ్ యూజర్ విత్ ఐడి ఇలా ఐడి ఇచ్చుకుందాం. ఐడి సక్సెస్ అని నేను మెన్షన్ చేస్తున్నా. ఓకేనా? లెట్స్ సీ నౌ. చెక్ అవైట్ ఇచ్చాను, కానీ ఇది అసింక్ కదా. అసింక్ మెథడ్ అయితేనే అవైట్ పనిచేస్తుంది. మనకి E6 ఫీచర్స్ గుర్తున్నాయి కదా. లెట్స్ సీ నౌ. ఇది రిలీజ్ చేసేద్దాం. స్టేటస్ 404 అసలు ఐడియే లేదు దానికి. దానివల్ల చూడండి, యాక్చువల్గా వీళ్ళకి ఐడి లేదు కొంతమందికి. చూడండి ఇక్కడ గెట్ ఆల్కి వెళ్తే వీళ్ళకి ఐడి లేదు. ఐడి లేకపోతే డిలీట్ అవ్వదు. గాట్ ఇట్. తేడా ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడు. వీటికి ఐడీస్ ఉండవు అనమాట. వీటికి ఐడీస్కి లేవు, వీటికి ఉన్నాయి మనం క్రియేట్ చేసిన వాటికి. సో మనకు అర్థమైపోద్ది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ వరకు ఐడీస్ లేవు, వీటికి ఐడీస్ ఉన్నాయి. ఓకే, వీటిని డిలీట్ చేద్దాం. ఓకే, దీనికి కూడా ఐడి లేదా, ఇది చూద్దాం. దీనికి కూడా ఐడి, ఎన్నిటికి ఉన్నాయి. సో ఈ లాస్ట్ 2-3 చూద్దాం. ఇది డిలీట్ చేద్దాం. అరే వీటికి కూడా లేదా. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సంథింగ్ హ్యాపెనింగ్. ఎందుకు జరుగుతుంది అలా చూద్దాం, సరేనా? సో ఫస్ట్ సోర్స్కి వెళ్ళి కన్సోల్కి వెళ్ళి డిలీట్ ఇది క్లోజ్ చేసి హ్యాండిల్ డిలీట్ ఉంది కదా, ఆ మెథడ్ మీద ఫస్ట్ చూడండి. గాట్ ఇట్. ఫస్ట్ ఇది డిలీట్ చేస్తున్నా ఐడి. సో బేసికల్లీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇప్పుడు డీబగ్గింగ్ హెల్ప్ అయింది. ఎందుకంటే మన హ్యాండిల్ డిలీట్ ఇస్తున్నాం కానీ దానికి మనం ఐడి పాస్ చేయట్లే. నేను ఇలా ఇచ్చి యూజర్ డాట్ ఐడి అని నేను పాస్ చేయాలి, లేదంటే రాదు. అర్థమైందా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మనం డైరెక్ట్గా ఈవెంట్ మైండ్ చేస్తున్నాం. ఐడి ఇస్తే కదా. ఇక్కడ నుంచి చూద్దామా ప్రెజెంట్. ఇప్పుడు చూడు ఐడి వస్తుంది. ఐడి 1 అంటే ఫస్ట్ ఇది డిలీట్ అయిపోవాలి. డిలీట్ అయిపోయి మళ్ళీ రీబైండ్ అవుతుంది. నెక్స్ట్ది. సో ఇప్పుడు ఇది రీబైండ్ అవ్వడానికి మనం ఏం ప్రయత్నిస్తున్నాం? ఏం ప్రయత్నించట్లేదు. సో రీబైండ్ అవ్వడానికి ఏం చేయాలి? మనం యూజ్ ఎఫెక్ట్కి వెళ్ళి వీ వాంట్ టు చేంజ్ ఇట్. అంటే యూజ్ ఎఫెక్ట్లో రీరెండర్ అవ్వడానికి మనం యూజర్ చేంజ్ అయినప్పుడల్లా రీరెండర్ అయినట్టు మనం కాల్ చేయాలి. చూడండి, ఇది రీరెండర్ అవ్వాలంటే యూజర్స్ చేంజ్ అయినప్పుడల్లా ఇట్ విల్ కాల్. గాట్ ఇట్. అంటే అది కాల్ అవ్వాలి యూజర్స్ చేంజ్ అయినప్పుడల్లా. ఇప్పుడు డిలీట్ అయిన తర్వాత ఈ డిలీట్ ఏదైతే అయిందో అప్పుడు మనం ఏం చేయాలి? యూజర్స్ని మనం సెట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఉన్న యూజర్ని డిలీట్ చేసి దాన్ని మార్చాలి. అంటే కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు యూజర్స్ డాట్ ఫిల్టర్ x డాట్ ఐడి నాట్ ఈక్వల్ ఐడి. అంటే ఏదైతే మనకు ఐడి ఉందో దానికి అది మ్యాచ్ అవ్వకుండా ఉండే ఐడిని తీసుకొచ్చి యూజర్స్ తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేయాలి. సెట్ యూజ్ అంటే అది కాకుండా మిగతావన్నీ మనం ఫిల్టర్ చేస్తున్నాం. అప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ విల్ రెండర్. గాట్ ఇట్. ఇదే మీకు ఇప్పుడు సినారియో చూపిస్తా చూడండి. రీరెండర్ అవ్వాలని నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కాల్ అయినప్పుడు మళ్ళీ అది కాల్ అవుతుంది. ఇప్పుడు ఇది కాల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఇది రీఫ్రెష్ చేస్తున్నా. మనకున్నవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి లోడ్ సక్సెస్. సో మనకి ఓకే సెకండ్ ఎవ్రీ టైం అది అప్డేట్ అయినప్పుడల్లా అది కాల్ అవుతుందంటే డిఫరెంట్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏదైతే డిలీట్ అవుతుందో యూజర్స్ని సెట్ చేసి వెంటనే మనము ఇది చేయొచ్చు. ఏది? గెట్ ఆల్ యూజర్స్. ఇక్కడే కాల్ చేసి సరిపోద్ది అనమాట. ఓకే ఫైన్.
చూడండి మనకిప్పుడు డిలీట్, ఇది డిలీట్ చేస్తున్నాం. ఇది డిలీట్ చేసి ఇదిగో డిలీట్‌కి వచ్చిందా? ఇక్కడే మనం సెట్ చేయొచ్చు. మనకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత లెంత్ గ్రేటర్ థాన్ 0 ఇట్స్ ఎ రాంగ్. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ మన రెస్పాన్స్ దగ్గరే ఆగుతాం. అది నాట్ ఫౌండ్‌లే. ఎందుకంటే అది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. మళ్ళా రీడిలీట్ చేసాం. 2 టైమ్స్ ఎంటర్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇది ఎంటర్ చేద్దాం. డిలీట్ అయిందా? డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఏంటది? కంట్రోల్డ్ ఫార్మ్స్ కదా! ఇక్కడ. ఇక్కడ పాయింటర్ పెడదాం. సో, రిజల్ట్‌లో మనకేంది? డేటా గ్రేటర్ థాన్ 0 కాదు. డేటాలో మెసేజ్ 200 ఓకే అయితే చాలు మనకి. సో దట్ విల్ రిఫ్రెష్ ఇట్. ఓకేనా? డేటా గ్రేటర్ థాన్ లెంత్ కాదు. బట్ డేటా నాట్ ఈక్వల్ టు నల్ ఇవ్వచ్చు. నాట్ ఈక్వల్ టు నల్. అంటే డాట్ మెసేజ్ కూడా స్టేటస్ ఈక్వల్ 200 అయితే మనం సెట్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ సెట్ చేద్దాం. ఉన్నవన్నీ డిలీట్ చేసేస్తున్నాం ప్రెజెంట్. లోడ్ అయింది. సక్సెస్. ఒక్కటే ఉంది ఇప్పుడు. చూడండి వచ్చిందా? చూడండి. ఈ ఐడీని బేస్ చేసుకొని ఇది కాకుండా మిగతావన్నీ ఫిల్టర్ చేసుకున్నాం. ఓకే. యూజర్స్ డాట్ ఫిల్టర్. మేబీ ఇది రాంగు. సింటాక్స్ కెనాట్ యాక్సెస్ బిఫోర్ ఇనిషియలైజేషన్. సరే. మనం ఏం చేద్దామంటే తీసేద్దాం అసలు. డైరెక్ట్‌గా గెట్ ఆల్ యూజర్స్ తీసుకొచ్చేద్దాం. ఓకేనా? దట్ ఈస్ గుడ్. సో, ఇప్పుడు గెట్ ఆల్ యూజర్స్ రావడానికి మనకు ఐడీలు లేని పిల్లకాయలే ఉంటారు ఇక్కడ ఇప్పుడు. సో, దీస్ పీపుల్ ఐడీస్ లేవు వీళ్ళకి. వీళ్ళు ఒక రకమైన మనుషులు. ఓకే. సెకండ్. మళ్ళీ గెట్ ఆల్ యూజర్స్ చూద్దాం. వచ్చిందా? వచ్చింది. ఓకే. ఫైన్. మనం కూడా ఇది రిఫ్రెష్ చేద్దాం. సో, ఇవంతా వచ్చింది. లోడ్ సక్సెస్. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తాం. అంటే వీళ్ళంతా లేని వాళ్ళు. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఐడీస్ లేవు వాళ్ళకి. కొత్త యూజర్స్‌ని మనం ఇప్పుడు రిజిస్టర్ చేద్దాం. వాళ్ళని డిలీట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో, కొత్త యూజర్‌ని రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే మనకి గెట్ ఆపరేషన్ కూడా అప్డేట్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? న్యూ యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ అవుతదో సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము? మళ్ళీ గెట్ ఆల్ యూజర్ అంటే ఏదైనా అప్డేట్ అయినప్పుడు మళ్ళీ లోడ్ చేయాలి కదా కొత్తగా. కొత్తగా లోడ్ చేసినప్పుడే కొత్తగా యాడ్ అయిన యూజర్ వస్తాడు. గాట్ ఇట్. అలా. మళ్ళీ కొత్త యూజర్‌ని రిజిస్టర్ చేస్తాం. సక్సెస్. ఇప్పుడు చూడండి లోడ్ అయిందా? కొత్త యూజర్ లోడ్ అయ్యారా? మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాం. 1 మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాం. రిజిస్టర్ అయిందా? సక్సెస్. కొత్త యూజర్ లోడ్ అయ్యాడు కదా! ఇప్పుడు మళ్ళీ ఈ పాత యూజర్‌ని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఒక యూజర్‌ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ అవ్వంగానే డిలీట్ అయింది. ఇది డిలీట్ అయిపోయింది. రిమూవ్ అయిపోయింది. అంటే ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ కాలింగ్ ద నెక్స్ట్ మెథడ్. గాట్ ఇట్. మళ్ళీ ఇది డిలీట్ చేసేసా. ఇలా వి కెన్ ఏబుల్ టు డిలీట్, అప్డేట్ ఆల్సో. అప్డేట్ అంటే అప్డేట్ బటన్ పెట్టి మళ్ళీ దీనికి బైండ్ చేయొచ్చు మనం. అర్థమైందా? చూడండి సింపుల్. ఇక్కడ డిలీట్ బదులు నేను యాక్షన్స్‌లో అప్డేట్ ఇవ్వచ్చు. ఇంకొక బటన్ ఇస్తా నేనిక్కడ. ఓకేనా? అప్డేట్. అప్డేట్ ఇచ్చినప్పుడు ఆన్ క్లిక్ హ్యాండిల్ అప్డేట్. ఓకేనా? హ్యాండిల్ అప్డేట్ యూజర్ డాట్ ఐడీ. అప్పుడేం చేయాలి? ఆ డేటా దానికి బైండ్ చేయాలి. కాన్స్ట్ హ్యాండిల్ అప్డేట్ ఈక్వల్ టు అసింక్. అది అసింక్ కాదు జస్ట్ ఊరికే ఐడీ తీసుకొని సో మనం ఏం చేయాలంటే కాన్స్ట్ యూజర్ ఫార్మ్ ఏదైతే ఉందో యూజర్ ఫార్మ్‌లో మనకి డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చనమాట. ఇదేంది
యూజర్కి సంబంధించింది కదా, డైరెక్ట్గా ఇలా డైరెక్ట్గా యూజర్ ఇచ్చేద్దాం హ్యాండిల్ అప్డేట్లో, అంటే సేమ్ అదే కదా. యూజర్ డైరెక్ట్గా యూజర్ ఇస్తే దాంట్లో ఉన్న కీ వాల్యూస్ డైరెక్ట్గా బైండ్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, సెట్ యూజర్ ఫామ్లో మనం యూజర్ ఫామ్ ఇచ్చేయచ్చు, అది అప్డేట్ అయిపోద్ది. కానీ ఇక్కడ మనం ఎవరైతే లోడ్ అయి ఉన్నారో వాళ్ళ ఐడి మనం స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఐడి లేదు కదా, అందువల్ల మనం ఏం చేయాలంటే కాన్స్ట్ ఈస్ ఎడిట్ ఐడి, సెట్ ఈస్ ఎడిట్ ఐడి మనం సెట్ చేసుకొని యూజ్ స్టేట్ బై డిఫాల్ట్ 0 ఉంది ప్రెజెంట్. ఓకే, దీన్ని మనం సెట్ చేసి పెట్టుకుంటే ఈస్ ఎడిట్ లో ఏ ఐడి అయితే ఉందో దాన్ని మనం అప్డేట్ చేయాలి. అర్థమైందా, యూజర్ డాట్ ఐడి. సో అప్పుడు మనము అప్డేట్ ఎప్పుడైతే మళ్ళీ హ్యాండిల్ సబ్మిట్ ఎంటర్ చేస్తారో ఇక్కడ మనకి ఇఫ్ ఈస్ ఎడిట్ ఐడి గ్రేటర్ దాన్ 0 అయితే మాత్రం మనము ప్రివెంట్ డిఫాల్ట్ ఎంటర్ చేస్తాం. అంటే ఈజ్ ఎడిట్ అయితే మాత్రం మనం అప్డేట్ ఫ్లోకి వెళ్తాం. ఈజ్ ఎడిట్ అయితే అప్డేట్ యూజర్కి వెళ్తాం, లేదంటే నార్మల్ ఫ్లోకి వెళ్తాం. అర్థమైంది, అలా మనం ఫ్లో మార్చుకోవచ్చు. కాన్స్ట్ అప్డేట్ యూజర్, అర్థమైంది కదా, అలా అప్డేట్ యూజర్ని కాల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. గాట్ ఇట్. ఇక్కడ పోస్ట్ బదులు పుట్టు, ఇదంతా సేమ్, బాడీ కూడా సేమ్. అర్థమైందా, అలా వి కెన్ డూ ఇట్. చూసుకోండి ఇప్పుడు. అప్డేట్ యూజర్ ఇస్ నాట్ డిఫైన్ అంటే ఎక్కడ నాట్ డిఫైన్ చూద్దాం. ఇక్కడ అప్డేట్ యూజర్ డిఫైన్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ అయిపోద్ది కదా, ఇక్కడ అవైట్. సో ఇక్కడ అప్డేట్ యూజర్ అవైట్ అంటే ఇక్కడ అసింక్ మెథడ్ కదా, దట్ ఈస్ వై ఇట్ ఈస్. ఓకేనా, ఇప్పుడు అప్డేట్ చూద్దామా, లెట్స్ సి. అప్డేట్, డిలీట్, గెట్. ఇప్పుడు మనం ఏది అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయడానికి లేదు, ఫస్ట్ రిజిస్టర్ చేద్దాం. ఎందుకంటే మనం అన్ని డిలీట్ చేసాం కదా, ఐడి ఉండదు. ఇన్వాలిడ్ రోల్ మారిస్తేనే సెట్ అవుతుంది, బై డిఫాల్ట్ యూజర్ ఉంది. రిజిస్టర్ అయిందా, ఇదే యూజర్ని లోడ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేద్దాం. వచ్చింది ఇక్కడ డేటా. ఓకే, 1 సెకండ్. ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తామో ఇక్కడ మనం క్లియర్ చేద్దాం ఫామ్ని. ఓకేనా, సెట్ ఫామ్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ ఫామ్ సెట్ అంటే ఫామ్ని క్లియర్ చేయాలి కదా రిజిస్టర్ అయిన తర్వాత. వీ కెన్ డూ క్లియర్ ఫామ్. ఓకేనా, క్లియర్ ఫామ్ని సెట్ చేసి ఇలా సెట్ చేసేద్దాం. ఫామ్ని క్లియర్ చేయాలి కదా, ఫామ్ని క్లియర్ చెబితే అది ఉందా లేదా మనకు అర్థం అవ్వదు అనమాట. సెట్ ఈ యూజర్ ఫామ్ అంటే క్లియర్ చేస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నా మళ్ళీ. సెకండ్, ఇక్కడ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ చేస్తే చూడండి ఈమెయిల్ ఐడి అక్కడ రాలేదు. సో ఈమెయిల్ ఐడి మేబీ వేరేది ఉందా, ఈమెయిల్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ ఐడి అయి ఉండొచ్చు. ఫైన్, రీఫ్రెష్ చేస్తున్నాం. ఇదే కదా, ఈమెయిల్ అవుతుందా లేదా అప్డేట్. ఇక్కడ ఈమెయిల్ అప్డేట్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, అప్డేట్కి వెళ్ళి మనం డీబగ్ చేద్దాం. ఓకేనా, కంట్రోల్డ్ ఫార్మ్స్, హ్యాండిల్ అప్డేట్కి వెళ్ళి ఈమెయిల్ ఎందుకు అప్డేట్ అవ్వలేదు మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఇప్పుడు అంటే యూఐకి ఎందుకు బైండ్ అవ్వలేదు అనేది చెక్ చేయాలి. ఓకేనా, అది మన కాన్సెప్ట్. లోడ్ అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు చేస్తారు సార్ ఇది హ్యాండిల్ అప్డేట్. ఓకే, ఇది డీబగ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, క్లోజ్ దిస్. కంట్రోల్ ఫార్మ్స్, హ్యాండిల్ అప్డేట్ ఇదేనా.
మనం కాల్ చేసేది. సరే అప్డేట్ అయినప్పుడు నేను కన్సోల్‌లో ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తా యూజర్. సో దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. ప్రెజెంట్ ఇక్కడ ప్రాబ్లమాటిక్‌గా ఉంది. చూడండి ఇక్కడ ఏముంది ఈమెయిల్ ఐడీ ఉంది. ఓకే. ఫైండ్ అయింది. ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఇక్కడ ఈమెయిల్. ఈమెయిల్ ఐడీ ఈమెయిల్ బైండ్ అవుతుంది. ఈమెయిల్ ఐడీ బైండ్ అవ్వట్లే. ఓకే. అది ప్రాబ్లమ్. సో మనం ఏం చేద్దామంటే 1 సెకండ్. బై డిఫాల్ట్ మనకేముంది ఈమెయిల్ ఐడీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది ఈమెయిల్ ఐడీ ఉంది. సో సెట్ చేద్దాం ఇప్పుడు. సో ఈమెయిల్ ఉన్నప్పుడు రావట్లే. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ అప్డేట్‌లో మనం ఏం చేద్దామంటే అన్ని బైండ్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా యూజర్ డాట్ ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీ ఎల్స్ యూజర్ డాట్ ఈమెయిల్ ఉంటే ఉన్నట్టు లేదంటే ఈమెయిల్ ఇస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు అన్ని బైండ్ అవుతాయి. అన్నిటికీ కామన్. ఇది బైండ్ అయింది. ఇది కూడా బైండ్ అయింది ఇప్పుడు. పువ్వుల చూడండి అన్ని బైండ్ అవుతున్నాయి. ఇక్కడ ఇది మాత్రం ఎందుకు బైండ్ అవ్వలేదు? ఈమెయిల్ ఐడి అది ఎందుకు బైండ్ అవ్వలేదో చూద్దాం మనం. యూజర్ ఫామ్ ఇది. సరే ప్రస్తుతానికి బైండ్ అవ్వనండి. నేను ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే అప్డేట్ కాల్ వెళ్తుంది చూడండి. రిజిస్టర్ చేసినప్పుడు పుట్ యూజర్స్ 404 నాట్ ఫౌండ్ అంట. పుట్ అది నాట్ ఫౌండ్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. హెడర్‌లో మనం యూజర్ ఇస్తున్నాం. కానీ పుట్‌కి మనం ఐడీ ఇస్తున్నామా పంపియట్లే. చూడండి హ్యాండిల్ అప్డేట్‌లో రిజిస్టర్ ఆపరేషన్ జరుగుతుంది కదా! అదే అప్డేట్ ఆపరేషన్. ఇక్కడ అప్డేట్ యూజర్‌లో మనం ఇక్కడ ఐడీ పంపించట్లే. సో అందువల్ల అది అవ్వట్లేదు. అంతేనా? ఐడీ పంపించాలి కదా! ఐడీ పంపించకపోతే ఎట్లా అవుతది? అవ్వదు. ఇక్కడ రిజల్ట్ 201 కాదు 200 ఎందుకంటే అప్డేట్ కదా! అది. సో ఐడీ పంపించాలా? ఈజ్ ఎడిట్ ఐడీ ఉంది కదా! అది పంపిస్తే సరిపోద్ది. ఇప్పుడు కరెక్ట్‌గా వర్క్ అవుతది చూడండి. ఏదో ఒకటి అప్డేట్ చేద్దాం. అంటే పుట్టుకు మీరు అప్డేట్ యూఆర్ఎల్‌లో ఐడీ పంపించాలి కదా! పుట్టుకైనా సరే, డిలీట్‌కైనా సరే, గెట్‌కైనా సరే. గెట్ ఆల్ అయితే అవసరం లేదు. పుట్ అంటే అప్డేటు ఐడీ పంపించాలి. లేదంటే వర్క్ అవ్వదు. అంతే సింపుల్. ఆల్ కార్డ్ ఆపరేషన్స్ కూడా అయిపోయాయి. అన్‌కంట్రోల్డ్ ఫార్మ్స్ అంటే ఇలా ఉండదు. యూజింగ్ రెఫరెన్స్ అన్నమాట. అది నేను మీకు చూపించేస్తా వెంటనే. అంటే ఇది మెమరీ స్టేట్ వల్ల లోడ్ అవ్వలేదు. సో దట్ ఈస్ ఫైన్. ఇక్కడ కూడా అలర్ట్ సక్సెస్ పెట్టాను. ఇలాంటి అలర్ట్స్ వల్ల అది లేట్ అవుతుంది. ఓకేనా. ఇది ఎందుకు అప్డేట్ అవ్వలేదు ప్రస్తుతానికి. చూడండి సక్సెస్ అప్డేట్ అయింది. వచ్చింది చూడండి. మళ్ళీ లోడ్ కూడా యూజర్స్ అయింది చూడండి. ఇప్పుడు నెట్వర్క్‌లోకెళ్ళి పుట్ ఆపరేషన్ మళ్ళీ చూడండి. సక్సెస్. లోడ్ డేటా. మళ్ళీ యూజర్స్ లోడింగ్ కూడా సక్సెస్ అయింది చూడండి. పుట్ ఆపరేషన్ జరిగింది. పుట్ ఆపరేషన్‌లో మీరు పంపించిన డేటా. మీరిప్పుడు 288 పంపించారు. మళ్ళీ అప్డేట్ అవుతది కదా! చూడండి. అప్డేట్ సక్సెస్. మళ్ళీ లోడ్ యూజర్స్ చూడండి. 288 పంపించారు. అప్డేట్ అయిందా? ఇది అప్డేట్ అయిన తర్వాత మళ్ళా దీన్ని డిలీట్ చేసేలాగా మళ్ళా మనం ప్లాన్ చేద్దాం. అప్డేట్ అయిన తర్వాత మళ్ళా క్లియర్ ఫార్మ్. చేయాలి కదా! ప్రతిసారి అప్డేట్ అయినప్పుడు క్లియర్ ఫార్మ్. సో, క్లియర్ ఫార్మ్ కూడా చేద్దాం. క్లియర్ ఫార్మ్ చేసి మళ్ళీ సెట్ ఎడిట్ ఐడీ కూడా 0 పెట్టేస్తే అంతటితో క్లియర్ అయిపోద్దనమాట. ఎడిట్ ఫార్మ్ కూడా క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఇచ్చేసేయండి. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. అప్డేట్ అయిపోయింది. ఇది కంట్రోల్డ్ ఫార్మ్. ఇది ఏపీఐ కాల్స్ మొత్తం. అన్‌కంట్రోల్డ్ ఫార్మ్ ఎలా ఉంటదో కూడా నేను చూపించేస్తా. దానికి దీనికి జస్ట్ డిఫరెన్స్ ఉంటది.
సో అది నేను ఒకసారి మీకు చూపించేస్తాను. సో ఇలా అలర్ట్లు ఉండడం వల్ల స్లో అవుతుంది. ఇది ఎందుకు అవ్వలేదు చూడండి. రిజిస్టర్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత క్లియర్ చేసేసి, ఓకేనా. సో 1 సెకండ్. సో క్లియర్ ఫామ్లో మనం యూజర్ ఈమెయిల్ ఐడి ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే అన్‌కంట్రోల్డ్ ఫామ్ అంటే ఎలా ఉంటదంటే యూజ్ రెఫ్ అనే కీవర్డ్ వాడతాం ప్రతిదానికి. అంటే దీన్ని ఎలా వాడతాం అంటే కాన్స్ట్ యూజర్ నేమ్ ఓకే ఈక్వల్ టు యూజ్ రెఫ్ బై డిఫాల్ట్ నల్ ఉంటది. ఓకేనా. ఇది అన్‌కంట్రోల్డ్ ఫామ్. సో ఇప్పుడు చూడండి అన్‌కంట్రోల్డ్ ఫామ్ మెటీరియల్‌కి వెళ్ళి ఆల్రెడీ ఉంది కదా, సమ్‌వేర్ ఎక్కడ ఉంటది కదా మెటీరియల్, డౌన్లోడ్ చేశాను. అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్స్, అన్‌కంట్రోల్డ్ ఫార్మ్స్ యూజ్ రెఫ్ యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం యూజ్ చేస్తాం. ఇంకా డైరెక్ట్‌గా దాన్ని నెక్స్ట్ డాట్ వాల్యూ, కరెంట్ డాట్ వాల్యూ ఇస్తే సరిపోద్ది. యూజ్ రెఫ్ డైరెక్ట్‌గా ఇలా ఇచ్చేస్తాం. యూజర్ నేమ్ అంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ యూజింగ్ యూజ్ రెఫ్ కీవర్డ్. యూజ్ రెఫ్ ఆఫ్ నల్ కాన్స్ట్. ఇది ఎప్పుడు మీరు వాడాలి అంటే స్టేట్స్ వాడకుండా నేను యూజ్ రెఫ్‌తో 1 ఆర్ 2 సిస్టమ్స్ అయితే అంటే 1 ఆర్ 2 ఇన్‌పుట్స్ అయితే యూ కెన్ గో విత్ దట్. అదర్‌వైజ్ యూ డోంట్ గో. కంట్రోల్డ్ ఫార్మ్సే వాడతాం మాక్సిమం. ఓకే. ఇది ఎప్పుడో 1, 2 అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలాంటి 1, 2 ఉన్నప్పుడే వాడతాం. ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలి? యూజర్ నేమ్ ఒకటి దాన్ని ఇస్తా మీకు అర్థమవుతది. డైరెక్ట్‌గా ఆన్ చేంజ్ అవసరంలే ఇంకా. డైరెక్ట్‌గా అది చేంజ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మీరు డైరెక్ట్‌గా వాల్యూ ఇది ఇచ్చేసుకోవచ్చు. అంతే. అది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతది. దానికి మీరు ఆన్ చేంజ్ అవసరం లే. అది ఆటోమేటిక్‌గా రెఫర్ అవుద్ది చూడండి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? కరెంట్ డాట్ వాల్యూ బై డిఫాల్ట్ నల్ ఉంటది. కరెంట్ డాట్ వాల్యూ ఇస్తేనే అది బైండ్ అవుతది. కరెంట్ డాట్ వాల్యూ ఉంటే వాల్యూ లేదంటే ఎంప్టీ. అర్థమైందా? ప్రెజెంట్ అయితే వాల్యూ లేదు కదా! అది నల్ కదా ఉండేది. కాబట్టి అది. ప్రెజెంట్ నల్ ఉంది. చూడండి ఇప్పుడు సాగర్ అని నేను మెయింటైన్ చేయొచ్చు. అదే నేను డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాననుకోండి చూడండి ఇక్కడ. డిఫాల్ట్ వాల్యూ ఇస్తే ఉంటది. నేను నల్ బదులు డిఫాల్ట్ వాల్యూ ఇస్తా. ఏది? నేమ్‌కి. సాగర్ అని ఇస్తా. వస్తది. కరెంట్ డాట్ వాల్యూ. సెట్ చేస్తే వాల్యూ కూడా వస్తదనమాట. నేను దేనికిచ్చాను? యూజర్ నేమ్‌కి ఇచ్చా. ఇక్కడ ఏముంది? మనం దేనికి మ్యాచ్ చేసాం? యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సో లెట్స్ చెక్ ద మెటీరియల్. మనం చూడండి డైరెక్ట్‌గా యూజర్ నేమ్ రెఫ్ ఇచ్చినా సరిపోద్దా? లెట్స్ చెక్ నౌ. యూజర్ నేమ్ రెఫ్ ఇస్తే సరిపోద్ది. ఓకే. డైరెక్ట్‌గా మనం కూడా ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేద్దాం. అక్కడ మనం వాల్యూ కాదు రెఫరెన్స్ అనుకుంటా. రెఫ్ ఇవ్వాలి. వాల్యూ కాదు. మెటీరియల్‌లో కూడా చూడండి నేను అదే ఇచ్చుంటా. రెఫ్ ఇవ్వాలి. గాట్ ఇట్. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వస్తది. ఇప్పుడు ఆబ్జెక్ట్. సో యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. అంటే అలా కాదు. సో రెఫ్ దానికిచ్చేసి డిఫాల్ట్ వాల్యూ లోపల మీరు యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఇవ్వాలి. అప్పుడు మీకది బైండ్ అవుతదనమాట. ఐ థింక్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే రెఫరెన్స్‌కి కరెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంటది. దాని లోపల వాల్యూ ఉంటది. అప్పుడు అది బైండ్ అవుతది. ఓకే. రెఫరెన్స్‌కి అలాగే ఉంటది. దట్స్ ఎన్ యూజ్ రెఫ్. చూడండి ఇప్పుడు బైండ్ అయింది చూడండి. బైండ్ అవ్వకపోతే అది అలా రాదు. ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. గాట్ ఇట్? అలా మీరు యూజ్ రెఫ్‌ని వాడొచ్చు. బట్ దట్ ఈస్ ఫైన్. బై డిఫాల్ట్ నల్ పెట్టేసి యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. అప్పుడు మీరు సబ్మిట్ చేసేటప్పుడు కూడా హ్యాండిల్ సబ్మిట్ ఉంది గదా! అప్పుడు మీరేం చేయొచ్చు కాన్స్ట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ తీసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. గాట్ ఇట్? సబ్మిషన్‌లో మీరు అదే తీసుకోవాలి. చూడండి మెటీరియల్‌లో కూడా నేను అదే ఇచ్చుంటాను. చూడండి.
ఫామ్ డేటా ఇది హ్యాండిల్ సబ్మిట్ మెథడ్ ఉంది కదా, దీని లోపల యూజర్ రెఫరెన్స్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఇస్తే యూ విల్ గెట్ ద ఫామ్ డేటా. అలా చేస్తే అన్కంట్రోల్డ్ ఫార్మ్స్. బట్ అన్కంట్రోల్డ్ ఫార్మ్స్ విల్ బి యూస్ఫుల్ ఓన్లీ ద లైట్ వెయిట్ అప్లికేషన్స్ ఆర్ 1 or 2 ఫీల్డ్స్ ఉండే దగ్గర. నార్మల్ కేసెస్లో మనం కంట్రోల్డ్ ఫార్మ్సే వాడతాం. ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఈరోజు అవన్నీ మీరు యాక్షన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. ఐ విల్ అప్లోడ్ దిస్. ఓకే, నేను ఇదంతా అప్లోడ్ చేస్తున్నాను. ఈ కంట్రోల్డ్ ఫార్మ్స్ ఏదైతే ఉందో మొత్తం ఎస్ఆర్సి ఫోల్డర్లో నేను ఇది వరకే చేస్తా. ఇది ఉంది కదా కంట్రోల్డ్ ఫార్మ్స్, ఈ ఫైల్ వరకు చేస్తా. అంటే మీకు ఇదే కదా కావాల్సింది, మనం చేసింది ఈరోజు ఇదే కాబట్టి సెనక్లో నేను ఇదే చేస్తా. గో టు జావా ఫుల్ స్టాక్ రియాక్ట్. ఈరోజు 37 కదా, ఇది జస్ట్ ఊరికే ఇదే చేస్తున్నా సో దట్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.